హాయ్! నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు వచ్చి గీతామృతం. ఈరోజు మీ ముందు తీసుకురాబోయే వీడియో భగవద్గీత పుస్తకంలో ఫస్ట్ అధ్యాయంలో 13, 14, 15 శ్లోకాలు చెప్తూ ఆ శ్లోకాలకు అర్థం చెప్తూ ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. తతః శంఖాశ్చ భైర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవతు. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. అటు పిమ్మట శంఖములు, వివిధమైన వాయిద్యములు, బేరులు, శృంగములన్నీయు ఒక్కసారిగా మోగింపబడెను. ఆ సంగీత ధ్వని మిక్కిలి భయంకరంగా ఉండెను. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. ఆ శంఖ శబ్దాన్ని విన్నాక తక్కిన వారంతా తమ తమ శంఖాన్ని పూరించారు. కౌరవ సైనికులు వారి శంఖాల్ని ఒక్కసారి పూరించారు. శబ్దతుములో భవత్. ఆ శబ్దాలన్నీ భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు 14వ శ్లోకం చెప్తాను. తతశ్వేత్తైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. ఎదుట పక్షమున తెల్లని గుర్రములతో పోల్చబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు కూడా తన దివ్యమైన శంఖమును పూరించిరి. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా శ్రీకృష్ణ అర్జునుల హస్తములందలి శంఖములు దివ్యములని వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచియుండుటచే ప్రతిపక్షం వారికి విజయావకాశమే లేదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించినది. జయస్తు పాండుపుత్రానాం ఏషాం పక్ష జనార్దనః. శ్రీకృష్ణ భగవానుడు పాండవ పక్షమునందుండుట చేత ఎప్పుడు విజయము పాండుపుత్రులకే లభించును. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచియుండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచియుండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడూనూ ఒంటరిగా నివసింపదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుని శంఖము నుండి ఉద్భవించిన దివ్య ధ్వనిని సూచించినట్లుగా విజయము మరి సంపదలను అర్జునుని కొరకు వేచి ఉన్నవి. అంతేకాకుండా మిత్రులు ఇరువురును ఆసీనులైనట్టి రథము అగ్నిదేవునిచే అర్జునునకు అందింపబడినది. దానిని ముల్లోకములో ఎక్కడికి తోలుకెళ్ళినను అది అన్ని దిక్కులను జయించుటకు సామర్థ్యమును కలిగి ఉన్నదన్న విషయమును సూచించెను. ఇప్పుడు 15వ శ్లోకం చెప్తాను. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మావృకోదరః. ఇప్పుడు ఈ శ్లోకం అర్థమయ్యే విధంగా 2 ముక్కల్లో చెప్తాను. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనిడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనిడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడు, ఘనకార్యము చేయువాడును అయిన భీముడు పౌండ్రమును తన మహాశంఖమును పూరించెను. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్తాను. సర్వేంద్రియములకు స్వామి అగుట చేత శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమునందు హృషీకేశుడని తెలపబడెను. జీవులందరూ అతని అంశములగుటచే ఆ జీవుల ఇంద్రియములన్నీ అతని ఇంద్రియముల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియముల గురించి వివరింపలేనందున వారిని ఇంద్రియ రహితులు లేదా నిరాకారులుగా వర్ణింపకోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నెలకొని వారి ఇంద్రియములను నిర్దేశించుచుండెను. కానీ అతను జీవుల శరణాగతిని అనుసరించి అట్లు నిర్దేశించుచుండెను. శుద్ధ భక్తుని విషయమున అతడు ఇంద్రియములను స్వయంగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామమునందు భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను ప్రత్యక్షంగా నియంత్రించుట చేత అతడు హృషీకేశుడని ప్రత్యేకంగా పేర్కొనబడెను. భగవానుని వివిధ లీలలను అనుసరించి ఆయనకి వివిధ నామములు ఏర్పరచుండెను. ఉదాహరణకు మధువను రాక్షసుల్ని సంహరించుటచే అతనికి మధుసూదననడి నామము కలిగెను. అతడు గోవులకును మరియు ఇంద్రియములకు ఆనందం కలిగించుటచే గోవిందుడని నామము కలిగెను. వసుదేవుని పుత్రుడిగా జన్మించుట చేత వాసుదేవుడు అన్న నామము కలిగెను. దేవకీదేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీ నందన అని నామము కలిగెను.
బృందావనమున యశోదమ్మకు బాల్యలీలను దర్శించు అవకాశం కలుగుట చేత యశోద నందన అను నామము కలిగెను. మిత్రుడైన అర్జునునకు సారథిగా ఉండుట చేత పార్థసారథి అను నామము కలిగెను. అట్లే కురుక్షేత్ర రణరంగమున అతడు అర్జునునకు నిర్దేశము కావించుట చేత ఋషికేశుడను నామము కలిగెను. ధర్మరాజు చేయ వివిధ యజ్ఞముల నిర్వహణకు కావలసిన సంపదను సంపాదించుటలో అగ్రజుడికి తోడ్పడుటచే అర్జునుడు ఈ శ్లోకంలో ధనంజయుడని పేర్కొనబడెను. అట్లే భీముడు వృకోదరుడుగా తెలపబడెను. ఎందుకనగా అతడు విపరీతముగా తినుటయే కాకుండా దానికి తగినట్టు ఇడుంబాసురుని వధించుట వంటి ఘనకార్యములు చేసెను. ఈ విధముగా పాండవ పక్షములందరినీ శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులచే పూరింపబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవాని సన్నిధి గాని భాగ్యదేవతైన లక్ష్మీదేవి సన్నిధి గాని లేకుండెను. కనుకనే వారు యుద్ధమున పరాజయం పొందుదురనుట ముందే నిశ్చయింపబడెను. ఆ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటింపబడినది. ఈ 3 శ్లోకాలకు అర్థం విన్న తర్వాత నేను చెప్పిన అర్థం ఎలా అనిపించింది, ఈ వీడియో ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ. నా ఛానల్ని ఇప్పుడే చూసిన కొత్త వాళ్ళైతే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరియు బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీవాణిని. మన ఛానల్ పేరు గీతామృతం.